కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? నిన్నటి దినము ఎలా గడిచింది? కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు దేవుని కృపచేత ఆశ్వాదకరంగా కొనసాగించబడుతున్నాయని, అవి దినదినాభివృద్ధి జరగాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజమే. మరి ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని ఏమైనా చదువుకున్నావా? లేదైతే కనుక తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ యొక్క దినచర్య ప్రారంభించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రతిదినము మరి 6 గంటలకే ఈ జీవన తొలి సంధ్య అని ఈ యొక్క అనుదినమన్న మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తప్పకుండా ఉదయం 6 గంటల నుంచి అవకాశం అందుబాటులో ఉండదు కాబట్టి వీక్షించి తదుపరి మీ యొక్క దినచర్యలు ప్రారంభించాలని మనసారా కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క జీవన తొలి సంధ్య అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే తప్పకుండా అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచడం మర్చిపోవద్దు. తప్పకుండా మేము వాటిని చూసి చదివి మా వ్యక్తిగత ప్రార్థనలు సంఘములో కూడా అవి పెట్టి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు, ఇది అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో కాలం ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనం. యోధా వంశములో తప్పించుకునిన శేషము ఇంకను క్రిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించెను. ప్రియబిడ్డలారా, ఇది ఒక అద్భుతమైన మాట. హిజ్కియా కాలములో దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్న మాట, ప్రవక్త యెషయా చెప్పుతున్న మాట ఏమిటి అంటే, యోధా వంశములు ఎవరైతే తప్పించుకున్నారో వారు శేషము ఇంకను క్రిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ప్రియబిడ్డలారా, క్రిందకి వేరు తన్నేటప్పుడు ఆ కొమ్మ యొక్క ఆ కాండము, ఆ వేరు కనబడదు, భూమిలో ఉంటారు. భూమిలో అది క్రిందకి వేరుతున్నప్పుడు ప్రజలకి కనబడదు. ప్రజలకి చూస్తే ఇది ఎదుగుతుందా లేదా, చచ్చిపోయిందా, లేకపోతే దీనికి ఏమైనా బలం ఉందా అని ఆలోచన రాదు. కానీ ప్రియబిడ్డలారా, అది క్రిందకి వేరుతున్నప్పుడు కనబడదు. కానీ కొంతకాలం మరుగైనట్లుగా, కొంతకాలం ఏం జరుగుతుందో కనబడినట్లుగా ఉంటుంది. కానీ ఆ క్రిందకి వేరుతన్నది ఒకరోజు పైకి ఎదిగి ఫలిస్తుంది. అప్పుడు ప్రజలు ఇది ఫలిస్తుంది, ఇది అభివృద్ధిలోకి వస్తుంది అంటారు. చాలాసార్లు మన జీవితాలలో క్రిందకి వేరుతన్నే క్రమంలో కనబడం. కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజల దృష్టిలో మనము ఏమంటారు, దేవుడి చేత వేడవబడిన వారము గాను, ఈ సమస్యలను లేకపోతే దేవుడి ఉగ్రతను అనుభవించే వారము గాను, ఏ దీవెన పొందలేని వారంగాను కొన్నిసార్లు కనబడుతుంటాం. కానీ అది వేరుతన్నే క్రమము, వేరుతన్నే కాలము అని జ్ఞాపకం చేసుకో. వేరుతన్నే కాలములో కనబడమండి. కొన్నిసార్లు వేరుతన్నే క్రమములో ప్రజలకు కనబడం, కానీ ఒక రోజు మాత్రము ఎదిగి ఫలిస్తాం. హిజ్కియా ఒక అద్భుతమైన రాజు, విశ్వాసము కలిగిన వాడు, హత్తుకున్న వాడు, భయం కలిగిన వాడు. అలాంటి హిజ్కియా మీదకి అషూరు రాజు అయిన సన్హెరీబు యుద్ధం వచ్చి హిజ్కియాని చాలా బలహీనపరుస్తాడు మాటల చేత.
నీ దేవుడను గొప్పవాడు అనుకుంటున్నారా అని. ప్రజలను కూడా బలహీనపరుస్తాడు. హిజ్కియా మాట నమ్మకండి, హిజ్కియా తన దేవుడు గొప్పవాడు అంటాడు కానీ నమ్మకండి. ఇలాగ బలహీనపరుస్తున్నప్పుడు హిజ్కియా చాలా కృంగిపోయి ఆ సన్హెరీబు విషయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 20 వచనం 19వ వచనం 20 వచనంలో హిజ్కియా వార్తకు ఒక వర్తమానం పంపించాడు. ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చింది అమ్మగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయం ముందు నువ్వు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు నేను విన్నాను అంటున్నాడు. విని ఒక అద్భుతం చేశాడు, విజయమిచ్చాడండి. ఆ సన్హెరీబు మీద విజయమిచ్చాడు. అంత మాత్రమే కాదు, మీకు రాగల దినాల్లో పంట అభివృద్ధి జరగబోతుంది, మీ ఫలాలు మీరు భుజించబోతూ ఉన్నారు అని కూడా, వాటి ఫలము మీరు అనుభవించబోతూ ఉన్నారు అని మాట్లాడుతున్న సందర్భము మనకి 29 వచనాల్లో మనకు కనపడుతుంది. ప్రియమిట్లారా, సన్హెరీబు ఎంతో కృంగదీశాడు హిజ్కియాని. మరుగైపోయినట్లుగా, ఓడిపోయాము ఇంక అనుకున్నట్లుగా, ఇంక మన వలన కాదేమో, ఇతని వల్ల నుంచి తప్పించుకోవడము అని అనుకున్నట్లుగా మానసికంగా మరి బలం విషయంలో కూడా అన్నిట్లలో కృంగిపోయాడు. కానీ దేవుడు హిజ్కియా ప్రార్థన విని ఒక అద్భుతం చేసి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. తానే దేవుడే యుద్ధం చేసినట్లుగా మన వాక్యం కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సన్హెరీబు ఎవరో తెలియదు, కానీ ఒకవేళ పనిచేసే చోట నీ సన్హెరీబు ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబంలో ఎవరైనా సన్హెరీబుగా ఉన్నారా? లేకపోతే నీ బంధువులను ఎవరైనా సన్హెరీబుగా ఉండి నేను బలహీనపరుస్తున్న మాటలు, నేను గాయపరుస్తున్న మాటలు, నువ్వు ధైర్యం కోల్పోయేటట్లుగా మాట్లాడుతున్నారా? ధైర్యం కోల్పోవద్దు. ఈరోజు విన్న మాటలు బట్టి ధైర్యం కోల్పోవద్దు. హృదయానికి గాయపరిచే మాటలు బట్టి ధైర్యం కోల్పోవద్దు. ఈరోజు కొంచెం ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నాయని ధైర్యం కోల్పోవద్దు. కొంతకాలము వేరు తొరుతున్నావు కాబట్టి నువ్వు కనబడట్లేదు అంతే, కానీ అతి త్వరలోనే నువ్వు ఎదిగి ఫలించబోతున్నావు. అతి త్వరలోనే ఈ వేరు తన్నే క్రమములో నువ్వు కనబడట్లేదు, కానీ అది ఓటమి కాదు. వేరు తన్నే క్రమంలో నువ్వు కనబడట్లేదు. ప్రజలందరూ నువ్వు చచ్చిపోయావు అనుకుంటున్నారు, ఓడిపోయావు అనుకుంటున్నారు, పడిపోయావు అనుకుంటున్నారు, కానీ అతి త్వరలోనే ఎదిగి ఫలిస్తావన్న సంగతిని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఎదిగి అలాగా పైకి ఎదిగి ఫలించే రోజు రాబోతుంది. భూమిలో ఉన్నావేమో, కనబడట్లేదేమో, కానీ భూమిలో ఉన్న నీవు వేరు తనుతున్నావు. వేరు తనుతున్నావు, బలం పొందుకుంటున్నావు, శ్రమల్లో బలం పొందుకుంటున్నావు, ఇబ్బందుల్లో బలం పొందుకుంటున్నావు, నిందల్లో బలం పొందుకుంటున్నావు, హృదయం గాయపరచబడినప్పుడు బలం పొందుకుంటున్నావు. అతి త్వరలోనే పైకి ఎదిగి ఫలించిపోతూ ఉన్నావు. నమ్ముతున్నావా? నమ్మితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఉదయకాలం ఇచ్చే ఉదయకాల సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, అయ్యా సన్హెరీబు లాంటి వాళ్ళు ప్రోభా మా ముందుండి సవాళ్లు చేసి ఎంతో బలహీనపరుస్తున్న క్రమంలో సన్హెరీబు లాంటి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు ఎవరు కృంగిపోతున్నారు, మరి విజయం ఇచ్చేయండి అయ్యా. వేరు తన్నే క్రమంలో ఉన్నారని సంగతి జ్ఞాపకం చేసుకుని అతి త్వరలో ఎదిగి ఫలించబోతున్నారని సత్యాన్ని గ్రహించి ధైర్యం తెచ్చుకోగలిగిన కృప దయచేయండి. యుద్ధం చేసేవాడు నీవే కార్యం చేయబోతున్నావు. బలహీన బలపరచండి, ఆరోగ్యాన్ని స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకొని, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోండి. చేతి వృత్తులు దీవించండి. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో వారు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ తోడుగా ఆశీర్వదించమని, మహిమపరచమని, కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.